ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న మిర్యాలగూడ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తల మీద నాయకుల మీద చాలా ఘోరమైన దాడి జరిగింది. ఇలా మా కార్యకర్తలు దాడికి గురైన వాళ్ళు ఇలా ప్రాణాలతో చెలగాటమవుతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి, వాళ్ళందరినీ నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు జరగబోయే కౌంటింగ్ దృష్ట్యా మరి బీఆర్ఎస్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేటర్లందరి మీద, కౌన్సిలర్లందరి మీద కూడా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కూడా దాడి చేసి వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలుపెట్టారు అని చెప్పేసి మరి వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము ఈరోజు మరి డీజీపీ గారి కార్యాలయాన్ని మరి నివేదించడం జరిగింది. వారు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మాకు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఒక మాజీ పోలీస్ అధికారిగానే కాకుండా మరి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, తెలంగాణ పౌరుడిగా పోలీసు శాఖతో ఉన్న అనుబంధం మరి మూలంగా నేను ఈరోజు చాలా బాధపడుతున్నా.